चल बताओ ఇవాళ సమ్మర్ స్పెషల్ ఏం చేస్తున్నారంటే చింత చిగురు తెలుసా మీకు చింత చిగురు లేదు తెలీదా సో చింత చిగురు అంటే చింతపండు టామరిన్ ఉంటది కదా దాని కొత్త న్యూ లీవ్స్ ఓకే ఓకే ఆ న్యూ లీవ్స్ తోటి మనము పప్పు చేద్దాం ఓకే న్యూ లీవ్స్ తోటి పప్పు చేద్దాం పప్పు మీన్స్ దాల్ ఓకే ఒకటి దాల్ करते ఒకటి దాల్ टेस्टी लगता చాలా చాలా టేస్టీ ఉంటది కట్ట बिकॉज़ नॉर्थ साइड में तो किसी को नहीं मालूम है చింత చిగురు ఓకే ఓకే అది పుల్లగా ఉంటది కట్ట రేత సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది సో మీ అందరికి కూడా చింత చిగురు నూనె కూర మీరు ఎప్పుడైనా విన్నారా పోనీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా మీకు ఈ డిష్ తెలిస్తే కామెంట్ లో కామెంట్ करेंगे చాలా लोग కామెంట్ करते हैं చూద్దాం ఓకే సరే సో ఇదేం తెలుసా రీత ఇది చింతకాయ లీవ్స్ కదా చింతకాయ లీవ్సే సో దీన్ని ఏం చేస్తాం అనుకుంటున్నావు ఇది మీకు తెలియదు మేము దాల్ చేస్తాము కర్రీ అంటే లైక్ నువ్వు చింత చిగురు నూనె కూర చేస్తున్నాను ఏంటి ఓకే సో ఇది 100 grams ఆఫ్ చింత చిగురు రీత దీన్ని ఏం చేస్తానంటే మార్కెట్ से लेके आए क्या మార్కెట్ లో నుంచే మార్కెట్ లో ఉంటది ఇది ఓకే సో ఇది సగము ఈ సగం 100 grams ఉంది ఇది మొత్తం 50 grams నేను పప్పులోకి వేస్తా 50 grams మనం చేసుకుందాం ఇప్పుడు ఓకే 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 చలో చూడండి ఫ్రెండ్స్ ఇది టామరిండ్ का न्यू लीव्स है టామరిండ్ న్యూ లీవ్స్ సో जो हिंदी जिसको मालूम है చాలా న్యూ చూడండి ఇది సమ్మర్ స్పెషల్ తెలుసా అవునా ఒక హాఫ్ అన్ అవర్ కందిపప్పుని సోక్ చేసుకున్నాను ఇంత సోక్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న గ్యాస్ వెళ్ళిపోతుంది సో తొందరగా ఉడుకుతుంది కూడా మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది మన యాసిడిక్ ప్రాబ్లం ఉండదు ఇట్లా సోక్ చేసుకోవడం వల్ల అండ్ కుకింగ్ కూడా తొందరగా అయిపోతుంది సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మంచిగా వాష్ చేసుకొని తీసుకొస్తా ఓకే ఆనియన్స్ ఒక హాఫ్ ఆనియన్ అండ్ మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు కూడా వేసేసుకుంటున్నా ఓకే इसको भी कच्चा पच्चा ग्राइंड किया क्या అసలు అవసరం లేదు యాక్చువల్గా కుక్ హో జాతా నా वो అంటే పుల్లలు కొంచెం ఉన్నా కానీ మా వాళ్ళు తినారని చెప్పి నేను అలా చేశాను ఇంట్లో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 1.5 స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు కొత్తగా పట్టించిన కారం ఎండాకాలంలో మేము కారం పట్టిస్తాం మీరు పట్టిస్తారా చూడు ఎంత ఎర్రగా ఉందో చాలా బాగుంది కలర్ చాలా వచ్చేది ఇక్కడ కొత్త కారం అన్నమాట సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఆన్ చేసుకొని ఓకే కొంచెం మీడియం ఫ్లేమ్లో మరీ సిమ్ కాదు మరీ హై కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ రానియాలి రీత ఓకే కొంతమంది ఏంటంటే కందిపప్పు నానేసుకోరు కదా ఆ నానబెట్టుకోకుండా వాళ్ళు కుక్ చేసుకోవాలంటే మాత్రం 5 విజిల్స్ రావాలి 5 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి సో నార్మల్గా ఇప్పుడు మనం ఇట్లా ఒక 1 అవర్ సోక్ చేసా కదా 1 అవర్ సోక్ చేసి కుక్ చేసుకుంటే మాత్రం జస్ట్ ఒక 3 విజిల్స్ చాలు జస్ట్ 3 విజిల్స్లో పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇదైతే సెకండ్ విజిల్ ఇంకొక విజిల్ వస్తే మన పప్పు అయిపోతుంది అవునా बिकॉज ऑलरेडी सोकिंग है ना तो जल्दी हो जाता వచ్చేసినాయి ఎక్కువ కుక్ చేస్తే బాగుండదు సో ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకుందాం ఓకే ఓకే ఇది అయిపోయింది తాలింపు పెట్టేసుకుందాం జీలకర్ర ఆవాలు ఎగినాయి కదా సో కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత పప్పులోకి వేసుకోవాలి ఇంక్రీజ్ అవుతారు ఇంగువ నుంచి టేస్ట్ చాలా ఇంక్రీజ్ అవుతుంది తెలుసా చూడు మన పప్పు అయితే రెడీ కలర్ చాలా బాగా కలర్ ఆయా బ్యూటిఫుల్ కలర్ చూడు మన పప్పు రెడీ అయిపోయింది చూడు వావ్ वन बॉईल आना ना नहीं ऑफ कर हो गया अंते చూడు పప్పు ఎంత हो गया टेस्टी टेस्टी చింత చిగురు పప్పు इज रेडी चलो
సో ఎండ బాగుంది కాబట్టి మా ఫేసెస్ చూడండి ఎట్లా స్వెట్ కారిపోతుందో. స్వెట్ కారుతా కూడా మీ So అందరి क्या हुआ కోసం स्वेट आने से क्या होता है? अभी चिंता चिगरू बनाना खा लेना फिर कूल हो जाता बॉडी है ना. అంటే कूलिंग ना कूलिंग करता ना वो चिंता चिगरू. वो कूलिंग कुछ नहीं मालूम, वो तो टेस्टी रहता. अच्छा समर का स्पेशल इयरली वंस इट विल कम. ओके ओके. सो चिंता चिगरू रेसिपी కోసం अभी वीडियो हम बना रहे हैं. Yes. बना लिया मीन्स हमारा वीडियो रेडी हो गया. सो अगर నచ్చితే ఓకే సపోజ్ మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరు నో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే అండ్ ఇంకా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఓకే సో బాయ్ బాయ్ బాయ్.